కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓబుళాపురం మైనింగ్ కేసులో కాసేపట్లో తుది తీర్పు రాబోతోంది. 219 మంది సాక్షుల విచారణ, 3400 పత్రాల పరిశీలన, అలాగే 13 సంవత్సరాల సుదీర్ఘ విచారణ. సో ఇవాళ తీర్పు రాబోతోంది. హైదరాబాద్ సిబిఐ కోర్టు మరికొద్ది సేపట్లో తీర్పు ఇవ్వబోతోంది. ఓఎంసీ కేసులో మొత్తం 9 మందిపై అభియోగాలున్నాయి. విచారణ దశలోనే అప్పటి అధికారి లింగారెడ్డి మరణించారు. కేసు నుంచి ఐఏఎస్ శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసింది హైకోర్టు. సో మిగతా 7 నిందితులపై ఇప్పుడు తీర్పు ఇవ్వబోతోంది కోర్టు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కేసులో మరికొద్ది సేపట్లో తుది తీర్పు రాబోతోంది. సిబిఐ కోర్టు ఈ తీర్పును వెల్లడించబోతోంది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ 2009 నుంచి అప్పట్లో ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది కేంద్రం. 2007 జూన్ 18న అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం దగ్గర 95 హెక్టార్లలో గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి ఇనుప ఖనిజం గనుల లీజును కట్టబెట్టింది అప్పటి వైఎస్ ప్రభుత్వం. అయితే ఇసుక ఖనిజం తవ్వకాలు, రవాణా, అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణ రావడంతో 2009 డిసెంబర్ 7న కేసు నమోదు చేసింది సిబిఐ. ఓఎంసీ యజమానులైన గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డితో పాటు అప్పటి గనుల శాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డితో పాటు అధికారులైన కృపానందం, శ్రీలక్ష్మి, విడి రాజగోపాల్, లింగారెడ్డిపై అభియోగాలు నమోదు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మన లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఎంతసేపట్లో తీర్పు రాబోతోంది? సో తీర్పు రాబోతున్న నేపథ్యంలో కోర్టు దగ్గర, సిబిఐ కోర్టు దగ్గర ఎలాంటి వాతావరణాన్ని మీరు చూస్తున్నారు? సో ఇవాళ తీర్పు రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉదయం 10:30కే సిబిఐ కోర్టుకు వచ్చేసారు. సో ప్రజెంట్ వారికి సంబంధించినటువంటి వెహికల్స్తో పాటు వాళ్ళ స్టాఫ్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. మొత్తం ప్రజెంట్ 7 నిందితులు ఉన్నారు. సో మొదట 9 మంది ఉన్నప్పటికీ శ్రీలక్ష్మికి సంబంధించినటువంటి క్వాష్కి గతంలోనే 2022లో హైకోర్టు అలౌ చేసినటువంటి నేపథ్యంలో ఆమెతో పాటు గతంలో ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలోనే అప్పట్లో 2009లో మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి లింగారెడ్డి ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. సో వాళ్ళిద్దరు మినహాయిస్తే మిగిలినటువంటి 7 కూడా ఇవాళ ఉదయమే సిబిఐ కోర్టుకి అటెండ్ అయ్యారు. సో కాసేపట్లోనే తీర్పు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. జస్టిస్ రఘురామ్ ఈ తీర్పును వెల్లడించబోతున్నారు. 13 సంవత్సరాల తర్వాత దాదాపు 219 మంది సాక్షులు, 3350కి పైగా పేజీల డాక్యుమెంట్స్ని పరిశీలించిన తర్వాత ఈరోజు మొత్తం దేశంలోనే అక్రమ మైనింగ్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కేసు ఓఎంసీ మైనింగ్ కేసుకి సంబంధించి ఈరోజు సిబిఐ కోర్టు తుది తీర్పును వెల్లడించబోతుంది. ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జైలు శిక్షణ అనుభవించారు. ఒక సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఆమె గతంలో జైలుకి వెళ్ళలేదు. ఆ తర్వాత పిటిషన్లు వేసుకుంటూ వచ్చారు. తాజాగా నాంపల్లి సిబిఐ కోర్టులో ఆమె డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేసినప్పటికీ సిబిఐ కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది. మళ్ళీ ఆమె హైకోర్టులో కూడా డిశ్చార్జ్ వేసి మళ్ళీ ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. సో ప్రస్తుతం ఈ కేసు తీర్పు వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి ఈ మే ఎండ్ లోపు ఈ కేసుకి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు కూడా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో లాస్ట్ మంత్లోనే మొత్తం ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా, ట్రయల్ అంతా కూడా సిబిఐ కోర్టు కంప్లీట్ చేసింది. ఈరోజు తుది తీర్పు మరి కాసేపట్లోనే జస్టిస్ రఘురామ్ ఇవ్వబోతున్నారు. ఆల్రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.